అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం మధ్యలో చికెన్ షాప్ ఉంది. ఆ షాప్ ఓనర్ పేరు రాజు. తన చికెన్ షాప్ ముందు రాజు తాజా చికెన్, వేడివేడి చికెన్ అంటూ ఉత్సాహంగా అరుస్తూ వినయంగా తన చేతిని ఊపుతూ ఖాతాదారులను ఆహ్వానించాడు. రాజు మంచి వ్యాపారి, కాని అతనికి ఒక్క లోపముంది. అతనికి ఎక్కువ డబ్బు కావాలి. తన గదిలో ఒంటరిగా కూర్చుని డబ్బు లెక్కలేసుకుంటూ, ఇంకొన్ని రోజుల్లోనే ఈ గ్రామంలో నేను ధనవంతుడిని అవుతాను అంటూ గర్వంగా ముసిముసి నవ్వాడు. గ్రామస్థులు రాజు మంచి చికెన్ ఇస్తాడు అనే నమ్మకంతో ఊరి వాసులంతా వచ్చి రాజు షాప్ నుంచి చికెన్ కొంటున్నారు. అప్పుడు రాజు వారిని చూసి ధన్యవాదాలు, మళ్ళీ రండి అంటూ గర్వంగా నవ్వుతున్నాడు. అత్యాశతో ఊగపోతున్నాడు. ఒకరోజు రాజు చికెన్ తూచే ముందు తన లోపలి గదిలో ఎవరూ చూడకుండా చికెన్ మీద నీళ్లు చల్లుతాడు. ఇలా చేస్తే బరువు ఎక్కువగా చూపించి ఎక్కువ లాభం సంపాదించవచ్చు అని ఆనందంగా మురిసిపోయాడు. ఒక గ్రామస్థురాలు చికెన్ తీసుకుని ఇంటికి వెళ్ళింది. తన ఇంట్లో ఒక మహిళ కూర వండుతుండగా కూర నీరుగా ఉందని గమనించి నీళ్ల వాసన వచ్చింది. మాంసం టేస్ట్ లేదే అని ఆశ్చర్యంగా చూసింది. పిల్లలు ఇంట్లో చెప్పిన మాట, అమ్మా, ఈ చికెన్ నీళ్ల వాసనలాగా ఉంది. పసిపిల్ల తన ప్లేటును పక్కకు తోస్తూ, అమ్మా, ఈ చికెన్ టేస్ట్ లేదు అంటూ ముఖం మార్చేసి అబ్బురపడిపోయాడు. వృక్షం క్రింద కూర్చున్న గ్రామస్థులు కింది స్వరంలో చర్చించుకుంటూ, రాజు మమ్మల్ని మోసం చేస్తున్నాడేమో అని అనుమానంతో చూస్తుంటే దూరంగా రాజు వారిని గమనిస్తూ ఆందోళనగా ఉన్నాడు. అనిల్ అనే బాలుడు తన స్నేహితులతో గుసగుసలాడుతూ, మనకి తెలిసింది నిజమేనా అని తెలుసుకోవాలి, రేపు ఓ ప్లాన్ చేద్దాం అని చెప్పగా వాళ్లు సీరియస్గా అంగీకరించారు. తన స్నేహితులతో కలిసి ఓ ప్లాన్ వేశాడు. తరువాతి రోజు రాజు చికెన్ మీద మళ్లీ నీరు పోస్తున్న దృశ్యాన్ని పిల్లలు అంతా చెట్ల వెనుక నుండి చూసి, చూడు, మళ్లీ అదే మోసం చేస్తున్నాడు అంటూ రాజు, అతని స్నేహితులు వీడియో తీస్తారు. అనిల్ గ్రామ పెద్దగా ఉన్న సర్పంచ్ దగ్గరకు వెళ్లి, బాబుగారు, మేము రాజు మోసం చేస్తున్నాడన్న సాక్ష్యాలు రికార్డ్ చేశాం అని ధైర్యంగా చెప్పారు. సర్పంచ్ ఆశ్చర్యపోయాడు. ఊరంతా గుమికూడిన సందర్భంగా సర్పంచ్ గంభీరంగా అడుగుతారు, రాజు, ఈ పిల్లలు చెప్పింది నిజమా అని. గ్రామస్థులు గుసగుసలాడుతూ చూస్తుంటారు. రాజు ముఖం వాడిపోయింది. అవును బాబుగారు, నేను తప్పు చేశాను. నాకు డబ్బు అనే అత్యాశ ఎక్కువైంది అంటూ బాధతో అంగీకరించాడు. అందరూ నిశ్శబ్దంగా చూశారు. సర్పంచ్ అన్నాడు, మీరే తప్పు ఒప్పుకున్నారు కాబట్టి మేము మిమ్మల్ని మన్నిస్తాం. కాని ఇకపై నిజాయితీగా ఉండాలి. రాజు తలవంచి, చచ్చినంత పని చేశాను అన్నాడు. గ్రామస్థులు ఒక్కటిగా నవ్వారు. ఆ రోజు నుండి రాజు నిజాయితీగా చికెన్ అమ్ముతూ నీళ్లు పోయడం మానేశాడు. ఇప్పటి నుండి మేము ఖచ్చితంగా ఒరిజినల్ చికెన్ మాత్రమే ఇస్తాం అంటూ హర్షంగా ఖాతాదారులకు హ్యాండోవర్ చేస్తున్నాడు. గ్రామస్థులు మళ్లీ నమ్మకం పెంచుకున్నారు. అనిల్ మరియు అతని స్నేహితులు గ్రామం యొక్క చిన్న హీరోలుగా మారారు. నిజం చెప్పినవాళ్లకి ఎప్పుడూ గౌరవం వస్తుంది. పిల్లలందరూ ఆనందంగా కేకలు వేస్తున్నారు. రాజు నిలబడి, సత్యం, నిజాయితీ అన్నికంటే గొప్పవి అంటూ తనలో తాను సంతోషంగా నవ్వుతున్నాడు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ our ఛానల్.